There is this theory going around, and you must look at the theories as they are. And Swami Abhedanand also felt there is some kind of evidence that this great master, this Christ, actually spent some time in India and mastered the skill of yoga and learning about spirituality. And after resurrection, he decided to come back to India and passed away in India. Jesus missing years. Jesus 18 సంవత్సరాలు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు. సో మన బైబిల్లో చూస్తుంటే కనుక జీసస్ పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు ప్రస్తావన అయితే ఉంటుంది. దాని తర్వాత 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ప్రస్తావన అయితే ఉంటుంది. కానీ జీసస్ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఏదైతే ఉందో 18 సంవత్సరాల కాలం, ఆ కాలంలో జీసస్ ఎక్కడికి వెళ్ళాడు? జీసస్ మిస్సింగ్ ఇయర్స్ గురించి చాలామంది చాలా విధాలుగా అయితే చెప్పడం జరిగింది. సో నికోలస్ అనే పర్సన్ ఒక బుక్ అయితే రాశాడు. సో ఆ బుక్లో ఏముందంటే జీసస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాకి వెళ్ళాడు అనేసి, అక్కడ నలంద యూనివర్సిటీలో ఈయనైతే నలంద యూనివర్సిటీలో ఆయనైతే చదువుకున్నాడు అనేసి, అక్కడి నుంచి బుద్ధిజాన్ని నేనైతే తీసుకున్నాడని, దాని తర్వాత అక్కడి నుంచి ఆయన ఈజిప్ట్ వెళ్ళాడని, తర్వాత యూకే వెళ్ళాడని, అలాగా ఆ బుక్లో అయితే రాయడం జరిగింది. సో అప్పుడున్న చాలామంది పెద్దలు అయితే కనుక అదంతా ఫాల్స్ అని చెప్పి కొట్టుపడేశారు. నిజానికి జీసస్ 18 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు? సో ఇక్కడ మనం బైబిల్లో చూసుకుంటే కనుక జీసస్ పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు అయితే కనుక జీసస్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. సో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఏదైతే ఉందో అందులో జీసస్ ప్రస్తావన అనేది ఎక్కడ రాదు. సో డైరెక్ట్గా 30 సంవత్సరాల నుంచి జీసస్ ప్రస్తావన అయితే వస్తుంది. సో నిజంగా ఇండియా వెళ్ళాడా? నలంద యూనివర్సిటీలో, సో ఎందుకంటే వరల్డ్లోనే ఫస్ట్ యూనివర్సిటీ అయిన నలంద యూనివర్సిటీ, సో అప్పుడు దాకా ఎటువంటి యూనివర్సిటీలు అయితే కనుక ఈ భూమి మీద లేవు. సో 2000 years బ్యాక్ అయితే కనుక నలంద యూనివర్సిటీ అయితే ఉంది. సో అందులోనే ఈయన చదువుకున్నాడు అనేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారు. సో నలంద యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో దానికి దగ్గరలోనే బుద్ధిజానికి సంబంధించిన బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉన్నాయి. సో ఆ విధంగా ఆయన అక్కడ బుద్ధిజంలో జాయిన్ అయ్యాడు అనేసి, సో అందుకనే బుద్ధిజం తీసుకోవడం వల్లే జీసస్ పెళ్లి చేసుకోలేదనేసి వీళ్ళైతే చెప్తూ ఉంటారు. సో నిజానికి జీసస్ బుద్ధిజం తీసుకోవడం వల్లే పెళ్లి చేసుకోలేదా? సో కొంతమంది క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే జీసస్ ఇండియా రాలేదు, అదంతా ఫాల్స్. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో బైబిల్లో ప్రస్తావించలేదనేసి జీసస్ ఇండియా వచ్చినట్టు కూడా కాదు. సో బైబిల్ ఏమీ జీసస్ యొక్క జీవిత చరిత్ర కాదు. సో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు కూడా జీసస్ ఇజ్రాయెల్లోనే ఉన్నాడనేసి వీళ్ళైతే చెప్తూ ఉంటారు. సో కొంతమంది ఫారెన్ క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే జీసస్ 18 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ 18 సంవత్సరాల కాలంలో జీసస్ ఇండియా వచ్చాడనేసి, అలాగే ఈజిప్ట్ వెళ్ళాడనేసి, సో ఈ ఇండియా వచ్చిన తర్వాత అక్కడ ఈయన బుద్ధిజం తీసుకున్నాడని, అందుకే తను పెళ్లి చేసుకోలేదని. సో ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్కి ఇదైతే డైజెస్ట్ అవ్వదు. సో వాళ్ళైతే దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో వీళ్ళు ఏం చెప్తారంటే జీసస్ ఇండియా రాలేదని మాత్రం చెప్తారు, జీసస్ ఇండియా వచ్చాడని మాత్రం అసలు వీళ్ళు ఒప్పుకోరు. జీసస్ గురించి 18 సంవత్సరాలు బైబిల్లో లేకపోతే జీసస్ ఇండియా వచ్చడం కాదు అనేసి వీళ్ళైతే చెప్తూ ఉంటారు. సో నిజమేంటో ఎవరికి తెలియదు. సో చాలామంది కొంతమంది ఏం చెప్తారంటే జీసస్ గురించి ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్కలా చెప్తూ ఉంటుంది. బుద్ధిస్టులు ఏం చెప్తారంటే ఆయన ఒక మంక్ అని చెప్తూ ఉంటారు. అలాగే ముస్లిమ్స్ ఏం చెప్తారంటే ఆయన ఒక ప్రవక్త అని చెప్తూ ఉంటారు. అలాగే క్రిస్టియానిటీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన ఒక దేవుని యొక్క కుమారుడు అని చెప్తూ ఉంటారు. సో యాక్చువల్లీ జుడాయిజం అనే ఒక రిలీజియన్ ఉంది. సో జుడాయిజంలోంచి బయటకు వచ్చిందే ఈ క్రిస్టియానిటీ, ఈ ముస్లిం. సో ఈ జీసస్ 18 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు? దాని గురించి చాలా కారణాలు అయితే ఉన్నాయి. సో చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. బట్ జీసస్ 18 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికి తెలియదు. సో అది జీసస్కి తెలియాలి. సో నిజంగా జీసస్ ఇండియా వచ్చాడా? బుద్ధిజం తీసుకున్నాడా? అందుకని ఆయన పెళ్లి చేసుకోలేదా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జీసస్ క్రియేట్ చేసిన ఒక వే ఏదైతే ఉందో ఆ వేలో చూస్తే కనుక మీకు ఈ క్రిస్టియానిటీకి సంబంధించింది ఈ బుద్ధిజానికి సంబంధించిన వేలు రెండు కొంచెం ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. సో ఈ క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు జీసస్ కూడా ఎవరైతే మన ఈ బైబిల్ మిషన్స్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళు ఈ పెళ్లి చేసుకోకుండా వాళ్ళు పాస్టర్లుగా అలా ఉండిపోతుంటారు. సో నన్నులుగా సిస్టర్స్ ఎట్లా ఉంటారు అలా ఉంటారు. సో ఇక్కడ ఈ బుద్ధిజంలో కూడా బుద్ధిజం ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలాగా ఉండిపోతారు. సో ఆ ఈ కల్చర్ రెండు ఇంచుమించు దగ్గరగా ఉండటం వల్ల సో జీసస్ ఇండియా వచ్చి బుద్ధిజం తీసుకున్నాడు, అందుకే ఆయన పెళ్లి చేసుకోలేదు అనేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారు. సో దీని వెనకాల రీజన్స్ ఏంటో కూడా చాలామందికి తెలియదు. సో ఈవెన్ నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు ఒకసారి ఆలోచిస్తే కనుక ఈ జుడాయిజంలోని కనుక పెళ్లి చేసుకోకూడదు అనేది అయితే ఎక్కడా లేదు. సో ఈ ముస్లింలో దాంట్లో కూడా పెళ్లి చేసుకోకూడదు అని ఎక్కడా లేదు. సో హిందువుల దాంట్లో ఈ యోగిలు వీళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచార్యం తీసుకుని అలా ఉండిపోతూ ఉంటారు. సో ఈ బుద్ధిస్టులు కూడా బ్రహ్మచార్యం తీసుకుని అలా ఉండిపోతారు. సో ఈ క్రిస్టియానిటీలో కూడా బ్రహ్మచార్యం తీసుకుని దేవునికి సేవ చేయడం అయితే సిస్టమ్ అయితే ఉంది. సో ఆ విధంగా జీసస్ బుద్ధిజం తీసుకుని
ఇజ్రాయిల్ వెళ్ళి ఆయన యొక్క కొత్త వేని అయితే క్రియేట్ చేశారు అనేసి వీళ్ళు చాలామంది అయితే చెప్తూ ఉంటారు. సో నిజానికి జీసస్ మాంక, యోగియా, దేవుని కుమారుడ, ప్రవక్త, ఇలా జీసస్ గురించి ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్కలాగా చెప్పబడుతుంది. సో మీరు ఒకటి చూస్తే కనుక బైబిల్లో నోవా అనే ఒక స్టోరీ అయితే ఉంటుంది. సో నోవా స్టోరీ గురించి మీరు చాలామంది తెలిసిందే. సో హిందూ గ్రంథాల్లో కూడా నోవాకు సంబంధించినట్టు ఒక స్టోరీ కూడా సేమ్ అలాంటి నోవా లాంటి స్టోరీ ఒకటైతే ఉంటుంది. సో ఈ సిమిలారిటీస్ ఉండటం వల్ల జీసస్ అయితే ఇండియా వచ్చాడు అనేసి వీళ్ళైతే చెప్తూ ఉంటారు. సో నోవా స్టోరీ మీలో చాలామందికి తెలిసిందే. అలాగే హిందూ గ్రంథాల్లో కూడా నోవా లాంటి స్టోరీ ఒకటి ఉంటుంది. సో ప్రతి రిలీజియన్కి ఏదో ఒక ఇంటర్ కనెక్షన్ అయితే ఉంటుంది. సో ఈ జీసస్ మిస్సింగ్ ఇయర్స్ ఏదైతే ఉందో, సో ఈ మిస్సింగ్ ఇయర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.